రీసెంట్‌గా బీటెక్ జాయిన్ అయ్యి ఏం చేయాలని అర్థం కాకుండా ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బేసికల్లీ బీటెక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 వాళ్ళ గురించి మాట్లాడే ముందు టైప్ 2 గురించి మాట్లాడదాం. మా అయ్యకి దందా ఉంది, నేనేదో టైమ్ పాస్‌కి బీటెక్ జాయిన్ అయినా అన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. కమింగ్ టు ద టైప్ 1. మేమేదో చిన్నదో పెద్దదో జాబ్ చేస్తాం, ఏదో ఒకటి చదువుకుంటాం అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఏం చేయాలి? ఫస్ట్ పిక్ ఏ లాంగ్వేజ్. ఇంపార్టెంట్ థింగ్. జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, C++, ఏదైనా ఒక లాంగ్వేజ్ పిక్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా స్క్రాచ్ నుంచి మొత్తం నేర్చుకోండి. తర్వాత HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ ఆల్సో గిట్, ఈ మూడింటిని కలిపి ఫ్రంట్ ఎండ్ అంటారు. సో ఈ మూడింటిని మీరు మాస్టర్ చేయాలి ఫస్ట్ ఇయర్లోనే. ఇది బ్రో మొత్తం భూమి అయిపోతుంది, ఇంకా నువ్వు HTML, CSS అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. మీకు ఎంత భూమి అయినా వర్క్ ఫ్లో అనేది అర్థం కావాలి. అండ్ ఆల్సో వచ్చిన టర్నింగ్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది. ఈ వీటి మీదనే మీరు కొన్ని స్మాల్ ప్రాజెక్ట్స్ 1 to 2 కూడా చేసేయాలి. ఇది మీ ఫస్ట్ ఇయర్ గోల్. ఫస్ట్ ఇయర్ గోల్ అయిపోయిన తర్వాత కమింగ్ టు ద సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్లో మీరేం చేయాలి? సెకండ్ ఇయర్లో అసలైన గేమ్ మొదలైంది అని అనుకోవచ్చు. డిఎస్ఏ స్టార్ట్ చేయాలి ఇక్కడే. మీరు ఏదైతే ఫస్ట్ ఇయర్లో లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జావా, పైథాన్, C++ అనుకున్నాం కదా, అందులో ఏదో ఒకటి నేర్చుకున్న తర్వాత దాని మీద డిఎస్ఏ స్టార్ట్ చేయాలన్నమాట. డైలీ 2 to 3 ప్రాబ్లమ్స్ రెండుసారికి మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయి ఉండాలి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫుల్ స్టాక్. మనం ఫస్ట్ ఇయర్లో ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాం కదా, దాని కంటిన్యూషనే ఇది. దీన్ని బ్యాక్ ఎండ్ అంటారు. ఈ మోడ్ని కలిపితే బ్యాక్ ఎండ్ అంటారు. ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ అనేది ఫుల్ స్టాక్ అంటారు. ఈ ఫుల్ స్టాక్ మొత్తం కలిపితేనే నీకు బేసిక్ వెబ్ డిజైనింగ్ మొత్తం అయిపోతుంది అనమాట. ఫుల్ స్టాక్ అండ్ వెబ్సైట్ మొత్తం క్రియేట్ చేయడం. కమింగ్ టు ద ML. ఇప్పుడు AI, ML, డీప్ లెర్నింగ్ ఇవన్నీ అంటున్నారు కదా, సో అదంతా దీని కిందకి వస్తుంది. సెకండ్ ఇయర్లోనే మీరు ML, AI, డీప్ లెర్నింగ్ అంతా ఎంత వీలైతే అంత నేర్చేసుకోవడం. AI, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మొత్తం మీరు ఫుల్ స్టాక్స్తో కంబైన్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఒకటనే కాదు, ఎన్నైనా 2 to 3 అలా ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, మీకు పోర్ట్ఫోలియో చాలా చక్కగా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఇయర్. ఇక్కడ ఇంకో గేమ్ అనమాట. అంటే 2 స్టెప్స్ అయిపోయినాయి, థర్డ్ స్టెప్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ డిఎస్సి. అడ్వాన్స్డ్ డిఎస్సి అంటే కంటిన్యూయేషన్ ఆఫ్ డిఎస్సి అనొచ్చు. ట్రీస్, గ్రాఫ్స్, DP ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. MNCస్కి అయితే మీరు కోడింగ్ గ్రౌండ్ క్లియర్ చేయాలంటే ఈ అడ్వాన్స్డ్ డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సెకండ్ ఇయర్లో డిఎస్సి రాంది, అడ్వాన్స్డ్ డిఎస్సి అసలు చేయలేరు. సో ఇంపార్టెంట్, డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా డైలీ 2 to 3 సమ్స్ చేయాల్సిందే. నెక్స్ట్ కమింగ్ టు ద మేజర్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ఏవైతే టెక్నాలజీస్ ప్రీవియస్గా నేర్చుకున్నారో అవన్నిటిని టెక్నాలజీస్తో మేజర్ ప్రాజెక్ట్ అనేది చేయాలన్నమాట. మళ్ళీ ఇంకా ఇక్కడ 2 to 3 ప్రాజెక్ట్స్ చేయడమే. తర్వాత థర్డ్ ఇయర్ కాబట్టి ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ వస్తాయని నేను పక్కా చెప్పను, కానీ మీ బెస్ట్ మాత్రం మీరు ఇవ్వాలి. ఎక్కడంటే అన్ని చాలా వెబ్సైట్స్లో వెతకడం, దాని గురించి రీసెర్చ్ చేయడం, ఇంత రీసెర్చ్ మొత్తం చేయాలి. ఎన్ని ఇంటర్న్షిప్స్ వీలైతే అన్ని ఇంటర్న్షిప్స్కి అప్లై కూడా చేయాలి. వస్తుంది రాదు అనేది పక్కన పెడితే ఇంటర్న్షిప్స్కి మాత్రం అప్లై చేస్తూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద డెవాప్సర్స్ గ్లోబల్ సర్టిఫికేషన్స్. ఈ డెవాప్స్ అనేది మీ చాయిస్. డెవాప్స్ అనే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నార్మల్గా డెవాప్స్ అని పెట్టాను, కానీ మీరు ఏదైనా చదవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద గ్లోబల్ సర్టిఫికేషన్. గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటే AWS కావచ్చు, సేల్స్ ఫోర్స్ అని, అలా చాలా ఉంటాయి. మీకు ఇష్టమైనది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు మాత్రం గ్లోబల్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. మీరు అనుకోవచ్చు, వై ఓన్లీ థర్డ్ ఇయర్, వై నాట్ సెకండ్ ఇయర్